హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం ఈ పాయసాన్ని ఏదైనా పూజలప్పుడు కానీ, స్పెషల్ డేస్ అప్పుడు కానీ, ఏదైనా పండుగలప్పుడు కానీ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు టేస్టీగా ఉండేలా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని వాటిని దూరగా వేయించుకోవాలి నెయ్యిలో. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇక్కడ నేను కాజు, బాదం, కిస్మిస్ వేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని మరొక గిన్నెలోకి తీసుకొని ఇదే నెయ్యిలో ఒక చిన్న కప్పు సేమియాని తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక సేమియాను పక్కన పెట్టి స్టవ్ పైన మళ్ళీ గిన్నె పెట్టి అందులో ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఈ పాలని చక్కగా మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకున్నాక ఒక 7-8 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. సగ్గుబియ్యం ఉడికేంత వరకు కలుపుతూనే ఉడికించాలి, లేదంటే కింద అడుగంటుతుంది. ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం ఉడికాక మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు సేమియాను వేసుకున్నాం కదా, చక్కగా కలుపుతూ మరొక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక 4-5 నిమిషాల తర్వాత ఇందులో మన రుచికి సరిపడా షుగర్ వేసుకోవాలి. మనం షుగర్ని ముందే వేస్తే ఇందులో వేసిన సగ్గుబియ్యం, సేమియా త్వరగా ఉడకవు. ఇప్పుడు ఈ విధంగా షుగర్ వేశాక చక్కగా 1 నిమిషం పాటు మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలిపి ఒక 1/2 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, కమ్మటి సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఇందులో సగ్గుబియ్యం కూడా వేసాం, మన ఇంట్లో చేసుకున్న నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. బయట జంక్ ఫుడ్ కంటే అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకొని తినడం వల్ల చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.